మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. లోకేష్ దేశ విదేశాలు తిరిగి అనేక పరిశ్రమల్లో తీసుకువస్తున్నారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ముందు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా జరిగింది. వేలాది మంది ఈ ధర్నాకు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు పూర్తి చేసుకుని దరఖాస్తులు అందజేయడానికి వచ్చారు. మహాధర్నా కార్యక్రమానికి సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ అధ్యక్షత వహించారు. బాబురావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజధాని అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీలకు వందలాది ఎకరాలను దారాదస్తం చేస్తున్నారని అన్నారు. ఇల్లు స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని అన్నారు. పేద ప్రజలు అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారం వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు పట్టించుకోవటం లేదని విమర్శించారు. టిట్కో గృహాలు వద్దని సొంత స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మనుషుల మీద ప్రేమ ఉండటం లేదని, గోశాలకు ఇంకా పశువుల శాలకు కూటమి నేతలు ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. రాజధాని గ్రామాలలో 10 కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయని, ఇక్కడ ఉన్న పేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెబుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నాయకత్వాన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వేల మందితోటి మహాధరణ జరుగుతుంది. ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయో హామీలు నిలబెట్టుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అట్లానే విలేజ్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే హామీ ఇచ్చిందో ఆ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున వేల మందితో ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధరణ జరుగుతూ ఉంది. ఆ మహాధరణను ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయ్యింది. మంగళగిరిలో లోకేష్ గారు ఎన్నికల ముందు మన ఇల్లు మన లోకేష్ అందరికీ ఇల్లు నినాదం ఇచ్చారు. 20,000 మంది పైగా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు. ఇంతవరకు 16 నెలల్లో ఒక్క స్థలమైనా ఇచ్చారా? ఒక్క ఇల్లైనా కట్టారా? లోకేష్ గారు అమెరికా వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, గూగుల్ తెచ్చారు, టీసీఎస్ తెచ్చారని చెప్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవండి. ముందు ఈ మంగళగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళ హృదయాలు గెలవండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 3,000 మందికి ఇల్లు ఉన్నోడికి పట్టా కాగితం ఇచ్చారు, సరిపెట్టారు. అసలు ఇల్లు లేనివాడి సంగతి మాట్లాడరు. ఇంకా ఎప్పుడు? గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాగితాలు ఇచ్చింది, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అంతకుముందు 5 ఏళ్ళు టీడీపీ ఉంది, ఒట్టి చేతులు చూపించారు. వీళ్ళు వచ్చారు, ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వరు? ఇవాళ ఏమంటున్నారు? చూస్తాం, టిట్కో ఇళ్ళు కడతాం. 4 అంతస్తులు 5 అంతస్తులు టిట్కో ఇళ్ళు కాదు. పేదవాళ్ళకి మీరు మాట ఇచ్చినట్టుగా 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. ఏ